హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది సాటర్డే వ్లాగ్ అండి. నైటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. అయితే ఇది సండేకి వస్తుంది కదండి. ఇది అర్లీ మార్నింగ్ నాకు రొటీన్ అండి. సాటర్డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను, నా డే ఎలా ఉంటుందో అని. ఇదండి ఇక్కడ పూజ, అర్లీ మార్నింగే పూజ చేసేసుకున్నాను. మాకు వారం అండి, శనివారం ఇంటి వారం అంటారు కదా. ఈరోజు అన్నీ అలంకరించుకొని టెంకాయ అమర్చుకొని టెంకాయ కొట్టుకుంటామండి. ఈరోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది కామెంట్ చేసి చెప్పండి. అర్లీ మార్నింగే ఇలా పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదండి, మనశ్శాంతిగా, మనకు తగ్గట్టుగా, మనకు వచ్చినట్టుగా ఉన్నంతలో. ఇంకా పూజ అయిపోగానే ఇంకా హడావిడిగా అర్లీ మార్నింగే స్కూల్కి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదండి. వాళ్ళ కోసం తొందరగా టిఫిన్ చేసేయాలి కదా. ఇంకా ఇడ్లీ వేసేసానండి. ఒక పక్క ఇడ్లీకి పెట్టేసి ఇంకొక పక్క పల్లీ చట్నీకి రెడీ చేసుకుంటున్నాను. పల్లీలు వేయించుకుంటున్నాను. పీనట్స్ అంటే శనగిత్తనాలు అంటాం మా సైడ్ అయితే. కొంతమంది పల్లీలు అంటారు, కొంతమంది శనగిత్తనాలు అంటారు. మేమైతే శనగిత్తనాలని అంటామండి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి. కాస్త ఆయిల్ వేసి వేయిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. అట్లా ఇది కొంచెం వేగిన తర్వాత టమోటో కట్ చేసి వేస్తానండి. చూస్తూ ఉండండి. పల్లీ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, ఇంకా మనం రాగి ముద్దలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. కాస్త వెల్లుల్లి కూడా వేస్తే మంచిదే. కాకపోతే ఈ శనివారం ఏంటంటే సంకష్ట కలిసి వచ్చిందండి. ప్రతి పౌర్ణమి తర్వాత 4వ రోజు సంకష్టహర చతుర్థి అని చవితి వస్తుందండి. ఆ రోజు చవితి రోజు వినాయకునికి ఇష్టమైన రోజు. సంకష్టహర చతుర్థిగా భావించి ప్రతి క్యాలెండర్లోనూ ఉంటుందండి. మీరు అట్లా చెక్ చేసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చాలా ఇష్టమైన రోజు అండి వినాయకునికి. ఈరోజు ఉపవాసం చేసినా కూడా చాలా మంచిదండి. అందులో శనివారం కలిసి వచ్చింది కదా, ఇంకా మంచిదే. ఇక్కడ అన్నీ వేగిపోయాయండి. ఈరోజు సంకష్టని అని నేను ఈరోజు వెల్లుల్లి వాడట్లేదు. ఓన్లీ శనగిత్తనాలు, పచ్చిమిర్చి వేసి, ఇది పింక్ సాల్ట్ అండి. పింక్ సాల్ట్ వాడతాను నేను. అది కొంచెం బీపీ కంట్రోల్ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి నేను పింక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను ఈ మధ్య. ఒక రౌండ్ వేసిన తర్వాత కాస్త చింతపండు, అరచక్క నిమ్మకాయ ఎంత చింతపండు అండి, మనకు తగ్గట్టుగా ఎంత చట్నీ చేస్తున్నామో దానికి తగ్గట్టుగా చింతపండు అండి నానబెట్టుకోవాలి ముందే. వేసేసాను. ఒక 2 రౌండ్లు వేసిన తర్వాత ఇంకా టమోటాస్ వేసి ఇంకొక 2 రౌండ్లు తిప్పేయడమేనండి. ఇంకా చట్నీ రెడీ అయిపోతుంది, మన పల్లీ చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర వేస్తే కూడా ఇంకా బాగుంటుందండి. నా దగ్గర లేదని యూస్ చేయలేదు, వేసుకోండి మీరు, చాలా టేస్ట్ వస్తుంది, ఇంకా బాగుంటుంది. నా దగ్గర లేదని వేయలేదండి. ఇంకా బయటికి వెళ్ళలేక, ఎప్పటికే శనివారం కదా, అప్పటికే లేట్ అయిపోయింది, పూజ ఉంటుంది కాబట్టి అని చెప్పి హడావిడిగా చేస్తున్నానండి. ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా పల్లీ చట్నీ అందరికీ తెలుసు, కాకపోతే నేను ఎలా చేస్తానో, నా స్టైల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి షేర్ చేస్తున్నాను. ఎవరికైనా యూజ్ అయితే యూ కెన్ యూజ్ ఇట్ దట్. ఓకే దండి. ఏదానికైనా పోపు పెడితేనే కదండి టేస్ట్ వచ్చేది చట్నీకి. ఇదండి పోపు పెట్టేశాను. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది ఇడ్లీ. ఒకవైపు ఇడ్లీ పెట్టేస్తూనే చట్నీ చేసేసుకున్నాను. ఉడికిపోయిందండి ఇడ్లీ. రైట్, టిఫిన్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా రెడీ పెట్టేశాను. వాళ్ళు రెడీ అయితే తినేస్తారండి పిల్లలు. అమ్మాయి తినే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంతలో బాబుకి స్నానం చేయించుకొని వచ్చానండి. అప్పటికే 9 అవుతుంది. చూడండి స్నానం చేసి ఎలా వెళ్తున్నాడో. రైట్, చిటికలో రెడీ అయిపోయానండి మా వాడు. చూడండి అయ్యో ఎట్లా నవ్వుతున్నాడు. దువ్వాని పెట్టుకోవద్దంటే చూడండి ఆటలాడుతున్నాడు. దువ్వాని ఇచ్చాక అక్కడ ఎక్కడ మమ్మల్ని పరిగెత్తిస్తున్నాడండి. వద్దన్న పనే చేస్తూ ఉంటాడు కదా, పిల్లలు అంటేనే అంత. మా వారికి టిఫిన్ పెట్టేస్తున్నాను. ఎంతమందికి ఇడ్లీలు అంటే ఇష్టం అండి, కామెంట్ చేసి చెప్పండి. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు, ఒక్కొక్కరికైతే ఇష్టమైన టిఫిన్ అంటేనే ఇడ్లీ. నాకు కూడా అంతేనండి. కాకపోతే నాకు కూడా ఇష్టమే ఇడ్లీ.
ఈరోజు నేను తినట్లేదు, ఎందుకంటే ఈరోజు వినాయకుని కోసం నేను ఉపవాసం చేస్తున్నాను. ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి, ఉపవాసమైనా ఉండొచ్చు. ఇంకా టీ పెట్టేశానండి. ఆయన టిఫిన్ తింటానే టీ కావాలి కాబట్టి టిఫిన్ ఫస్ట్ టీ ఉడుకుతూ ఉంటుందని ఫస్ట్ టీ పెట్టేసి వచ్చి ఇంక మా వాడికి తినిపించేస్తున్నాను ఇడ్లీ. ఈరోజు నాతో పాటు 4కి లేచాడండి వీడు. పడుకోమంటే పడుకోలేదు. నాకు పూజ ఉంది కాబట్టి నేను అర్లీగానే లేచానండి. నాతో పాటు లేచి కూర్చున్నాడు. ఈలోపు టీ చూస్తున్నాను ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇంకాస్త ఉడకాలి. ఇంతలో మా బాబుకి టిఫిన్ పెట్టేసేసాను. అంతే కదండి, లేడీస్కి ఇంటి పనులు, పిల్లలు, ఎంత పని ఉంటుంది, ఇవన్నీ మేనేజ్ చేసుకోవాలి. అదే లేడీస్ అంటే ఇంటిని మేనేజ్ చేయడం అంటే అంత చిన్న పని అయితే కాదు కదండి. వంట ఆలోచన చేయాలి, ఏం చేయాలి, ఏం టిఫిన్ చేయాలి, ఇవన్నీ అయిన తర్వాత పిల్లల్ని చూసుకోవాలి. గృహిణి అంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయి కదండి. అంతే, ఆ బాధ్యతలన్నీ నిర్వర్తించుకోవాలి. దాన్ని ఆయనకి టీ పెట్టి ఇచ్చేసాను. ఆయనకి టీ ఇచ్చేసానంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ఆఫీస్ రూమ్కి. ఈలోపు మా వాడికి తినిపించాను. నాతో పాటు 4కి లేచాడు కదండి, వాడు ఇంకా సతాయిస్తూ ఉంటాడు. అందుకని 10 కల్లా వాడిని పండేశానండి ఉయ్యాల్లో. ఇప్పటికి 4 ఇయర్స్లోకి పడింది మా వాడికి, 3 కంప్లీటెడ్. అయినా ఉయ్యాల్లో పడుకుంటాడండి అంతే. కింద అయితే అలవాటు లేదు వాడికి. నేను ఇదిగోండి మిమ్మల్ని మాట్లాడిస్తున్నాను ఇక్కడ. మీరేం టిఫిన్ చేసుకున్నారో, ఏం తిన్నారో కామెంట్ చేసి చెప్పండి. పూజ ఎంతమంది చేసుకున్నారో, శనివారం ఎవరికి ఇంటి వారము అని నేను ఇక్కడ చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో టీవీ వాయిస్ వస్తుందని చెప్పి నేను అసలు వాయిస్ కట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా మా వాడు నిద్రపోయాడు. అర్లీగా లేచాడు కాబట్టి తొందరగానే నిద్రపోయాడండి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, నేను మామూలుగానే దీపారాధన చేసుకున్నాను. మళ్ళీ తలస్నానం చేసి దీపారాధన చేసుకున్నాను. ఎందుకు మళ్ళీ చేశానంటే ఇంకా గుడికి వెళ్ళాలి కాబట్టి, ఈరోజు సంకష్ట కాబట్టి ఇంకొకసారి తలస్నానం చేయాల్సి వచ్చింది. చెయ్యొచ్చు, కంపల్సరీ ఏం కాదు, నాకైతే అలవాటండి, నేను అలాగే చేస్తాను. ఇంక ఈవినింగ్ అయితే దీపం పెట్టేసుకొని ఇంకా రెడీ అయిపోయాను. ఇక్కడ కూర్చున్నాను నేను, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను, పిల్లల కోసం, ఆయన కోసం. వరసిద్ధి వినాయక స్వామి టెంపుల్ అండి. ఇంతకుముందు నేను వ్లాగ్ పెట్టాను కదండి, అక్కడ రైల్వే స్టేషన్లో ఉంటుంది. చాలా వెరీ ఫేమస్ టెంపుల్. ఏమనుకున్నా జరుగుతుందని చెప్పాను కానీ, ఒక పెళ్ళి కోసమైనా, ఒక సంతానం కోసమైనా, ఉద్యోగం కోసమైనా, ఇతరత్ర మనకి కావాల్సిన దేని కోసమైనా ముడుపు కట్టుకుంటే ఏదున్నా సరే ఆ సంకష్ట రోజు సంకల్పించుకొని వినాయకుడిని పూజ చేసుకొని ఏదైనా మనం అలా ముడుపు కట్టామనుకోండి మంచిగా జరుగుతుందండి. నాకైతే ఎక్స్పీరియన్స్ అయ్యింది కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. వాడు మా వాడు తుమ్మేది ఎట్లా అని వాడు ఎక్కిరిస్తున్నాడండి. ఆచి ఆచి అంటూ తుమ్మి ఎక్కిరిస్తున్నాడు వాళ్ళ అక్కని తుమ్మిందని. చూడండి, ఇద్దరు అబ్బాబ్బా ఒక్క చోటు ఉండరండి ఇద్దరు. వచ్చేస్తున్నాం, బండి స్టార్ట్ చేసుకున్నాము. ఇప్పటికి ఇంకా 5:30 అయిందండి. అర్లీగానే బయలుదేరాము. మళ్ళీ పిల్లలకి తినిపించాలి, నిద్ర వస్తుంది అని చెప్పేసి అర్లీగానే బయలుదేరామండి. 5:30 కల్లా వచ్చేసాను గుడికి, టెంపుల్కి. ఇక్కడే టెంపుల్ దగ్గర అన్నీ దొరుకుతాయండి. పువ్వులు, గరక, మన జిల్లేడు మాల, టెంకాయ అన్నీ దొరుకుతాయండి. ఇక్కడే తీసుకున్నాను. గరక, జిల్లేడు మాల, టెంకాయ అన్నీ తీసుకొని ప్రదక్షిణలు చేస్తున్నానండి. మామూలుగా 6:30 దాటిందంటే రష్ ఉంటారండి. ప్రదక్షిణాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఫ్రీగా కొంచెం ఇంకా జనం తక్కువ ఉన్నారు కాబట్టి ఫ్రీగా ఇక్కడైతే పూజకి ఇచ్చిన వాళ్ళు సంకల్పం చేయించుకుంటారండి. గోత్రనామాలు చెప్పించుకొని సంకల్పం చేస్తారండి వాళ్ళకి, పూజకి ఇచ్చిన వాళ్ళకి. అందుకే వాళ్ళు అక్కడ కూర్చొని సంకల్పం చేయించుకుంటున్నారు. నేను ఇక్కడ ప్రదక్షిణలు చేస్తున్నాను. ఒక 5 వేసానండి. మా పిల్లలు ఉంటారా, పోదాం 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 అని సతాయిస్తూ ఉంటారు. అందుకని 11 వేసాను. ఇక్కడైతే కాస్త గరక పెట్టి వినాయకుడు ఉన్నాడండి యువతలకి, సరస్వతీదేవి వినాయకుడు. ఆయనకి కాస్తంత పెట్టి దండం పెట్టుకున్నాను. అక్కడైతే డైరెక్ట్ మనం పెట్టలేం కాబట్టి ధ్వజస్తంభం దగ్గర కాస్తంత పెట్టి దండం
ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అని 21 మార్లు మనం ఆయన మంత్రం ఉచ్చారణ చేసినా మంచిదేనండి. ఇంకా పూజ స్టార్ట్ కాలేదు కాబట్టి ఆయన అలంకరణ చేయలేదండి. పూజ ఇంకా 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. అభిషేకం అర్చన అన్నీ అప్పుడు అలంకరణ స్టార్ట్ అవుతుంది. ఇంకా నేను టెంకాయ కుట్టించేసుకుంటున్నాను. బయటకు వచ్చి ఆ కాంపౌండ్లోనే కొడతారండి. అక్కడైతే లోపలైతే కొట్టారు టెంకాయ. వెరీ ఫేమస్ టెంపుల్ అండి. మీకు ఎవరైనా చూసి వచ్చినా కామెంట్ చేయండి. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వెళ్ళి రండి. చాలా మంచి టెంపుల్, ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. నేనైతే ఒక 5 ఇయర్స్గా వెళ్తున్నాను అక్కడికి. ఇక్కడైతే నాగలకట్ట ఉందండి. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉండే నాగలకట్ట. ఇంకా కాసేపట్ల కూర్చున్నానండి. టెంకాయ కుట్టించుకున్న తర్వాత దేవుణ్ణి స్మరించుకుంటూ కాసేపు కూర్చున్నాను. నేను 2008 నుంచి చేస్తున్నానండి. ఈ సంకష్ట అనేది పాటిస్తున్నాను నేను. నాకైతే దేవుణ్ణి నమ్ముకున్నందుకు మంచి జరిగిందండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పాటించి చూడండి, మీకే తెలుస్తుంది. వరసిద్ధి వినాయకుని యొక్క సంకష్టహర చతుర్థి చాలా ఇంపార్టెంట్, చాలా ఇష్టం అండి ఆయనకి. చవితి రోజు మా పాప అయితే ఇంక అక్కడే ఉండి చూస్తూ ఉందండి. వాళ్ళందరూ దీపాలు పెడతా ఉంటే, గరక సమర్పించి దీపాలు పెడతా ఉంటే అక్కడ చూసుకుంటుంది. ఇద్దరం కాసేపు అట్లా కూర్చున్నామండి. మా వారు బాబు బయట ఉన్నారు. వాడు ఒక్క చోట ఉండడండి గుళ్ళో. అందుకని ఆయన బయటే ఆడించుకుంటూ ఉన్నాడు మొక్కుకొని వెళ్ళి. మేము ప్రశాంతంగా టెంకాయ కొట్టించుకొని ఇలా కూర్చొని ఫొటోస్ తీసుకున్నాము కాసేపు అలా. మనస్ఫూర్తిగా మొక్కున్న తర్వాతే ఇవన్నీ అండి. బయట మా పాప తీసిందండి, అది సరిగ్గా రాలేదు క్లారిటీ. అట్లే ఆ దారిలోనే వచ్చానని, ఆర్ట్స్ కాలేజ్ నుంచి ఇలా వచ్చానని ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా వెళ్ళానండి. సాటర్డే కదా అని చెప్పేసి దారి మధ్యలో నేను వెళ్ళానండి. పువ్వులు కూడా పడ్డాయి కదా వెంకటేశ్వర స్వామి నుంచి. ఇక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయన ఎదురుగా. ఇక్కడ గణపతి అండి, ధ్వజస్తంభంకి గణపతి ఉంటారు. ఇక్కడ ఆయన్ని దర్శనం చేసుకొని మొక్కుకొని ఇంకా సాటర్డే కాబట్టి రష్ యాజ్ యూజువల్ రష్ ఉంటారు కదండి. స్వామిని మీరు దర్శించుకోండి, సాటర్డే కాబట్టి ఎంత పుణ్యమో కదా. ఇది కూడా ఫేమస్సే కదండి మనకు, శ్రీకంఠం సర్కిల్లో ఉండే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా లైన్లో నించున్నానండి దర్శనానికి. ఆయన స్తోత్రం పలుకుతూ చెప్పుకుంటూ, వెంకటేశ్వర స్వామి వజ్రకవచం చెప్పుకుంటూ లైన్లో నించున్నాను. వజ్రకవచం పఠిస్తే చాలా మంచిదండి. అక్కడ దర్శనం చేసుకొని ఇంక పక్కనే శివుడు, పార్వతి, అమ్మ గాయత్రి మాత కూడా ఉంటారండి. అక్కడ దర్శించుకొని వచ్చేసాను. ఉపవాసం అక్కడితో ముగించాలి కదండి. చాలా వాటర్ కొంచెం ఎక్కువ దప్పిగేస్తూ ఉంటే నేను ఇంకా నన్నారి తీసేసుకున్నానండి. తాగొచ్చు. పొద్దున్న నుంచి వాటర్ కూడా సరిగ్గా తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు అది తీసుకున్నానండి నన్నారి. ఇంకా తర్వాత బాబుకి ఇడ్లీ తినిపిద్దామని వచ్చాను. ఇక్కడే పక్కనే ప్రభాకర్ ఇడ్లీ అని వేణుగోపాల్ నగర్లో ఉంటుందండి. చాలా ఫేమస్, టేస్ట్ సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇంకా బాబుకి తినిపించేసిన తర్వాత నేను తినేసాను. అంతటితో నా ఉపవాస దీక్ష విరమించేసుకున్నాను. అర్లీ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:30 దాకా పెట్టుకుంటానండి నేను అట్లా నియమం. ఆ తర్వాత ఆయనకి గుడికి వెళ్ళొచ్చి టెంకాయ సమర్పించుకొని ఈ ఉపవాస దీక్ష విరమిస్తూ ఉంటాను 8 కల్లా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసానండి. సాటర్డే సండే సెలవు కాబట్టి, హాలిడే కాబట్టి వచ్చేసాను. అమ్మ దోసపిండి ఆడిస్తా అంటే మా వాడు కూడా సౌండ్ ఇస్తూ ఆడిస్తున్నాడండి. మిక్సీ పక్కకు రమ్మంటే అస్సలు రాడు. ఇదండి మీకైతే ఇంక చెప్తున్నాను, ఇంటికి వచ్చేసాము అని మీకు చెప్తున్నాను. అక్కడ టీవీ వాల్యూమ్ ఉంది కాబట్టి నేను రియల్ వాయిస్ పెట్టలేదండి. ఓకేనండి, మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.